ప్రభుత్వం ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేక విభాగంలో ఖాళీ ఉంటే ఇలా ప్రభుత్వం మబ్బు నిద్రపోతుంది. అంటే నిరుద్యోగులు లైబ్రరీకే పరిమితం అనుకుంటున్నారు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోయింది, పడిపోయింది, లేపుతాం. అవసరమైన తెలంగాణ తెచ్చింది కూడా మేమే. ఏ ప్రభుత్వానికైనా సపోర్ట్ చేసినా ఇలా నిరుద్యోగులు అందరం కలిసి మేము నమ్మి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఇలా మళ్ళీ మీ నిరుద్యోగులు అందరం కలుసుకుంటే మిమ్మల్ని పాతాలకు తొక్కుతాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, మాకు కావాల్సింది ఒక్కటే, ఇక్కడ ఏం కాదు జాబ్ అని మేము బదిలాడుతున్నాం, మొత్తుకుంటున్నాం. ఇలా లైబ్రరీలో చుట్టూ 5 రూపాయల భోజనం తిరుగుకుంటూ చిక్కడపల్లిలోని అత్తర్గంజ్లోని ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి బతుకుతున్నాం. అంటే మీకు పోయినా ప్రభుత్వానికి మీకు చేతకపోతే చెప్పు, ఏ విభాగంలో ఖాళీ ఉన్న లెక్కలు ఇస్తా, అది రాసుకో. నీకు చేతగాని మబ్బు నిద్ర. ఒక విద్యాశాఖకి మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఉంటే తెలుస్తుంది నీకు సోయిందో. ఆ సోయి లేదు, ఆ సోయి తెచ్చుకోండి. మీకు ఒకటే చేస్తున్నాం, ఎవడైనా ఆంధ్రలో వాడిని తీసుకుపోయి ఫిల్మ్ అవార్డు 5 లక్షలు ఇస్తున్నారు. మన నిరుద్యోగులకి ఇవ్వండి, చదువుకున్న విద్యార్థులకి లైబ్రరీ సరిపోతుంది, లైబ్రరీ పెట్టండి. ఇలా డబ్బులు పెట్టుకొని దిక్కు లేక మేము అరగోతలు పడి చదువుకుంటుంటే మీరు పెత్తనాలు చేస్తే ఊరుకున్నాం. ఖబర్దార్, మేము సీఎంని కోరుతున్నాం, మాకు ఎమ్మెల్యే జాబ్ నోటిఫికేషన్ కావాలి. లేని ఎడల మీ విద్యార్థులను పెన్నే పడతాం, పెన్ను కాదనుకుంటే గన్ను కూడా పడతాం. అది వద్దనుకునే మేము ఇక్కడ చదువుకుంటున్నాం. అప్పటి పాతకాలం రోజులు రానియకండి ముఖ్యమంత్రిని చెప్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మా నిరుద్యోగులకు మీరు వెంటనే మీరు విడుదల చేయాలి. లేని పక్షంలో కలెక్టరేట్గా అన్ని జిల్లాల్లో అన్ని నిరుద్యోగులు కలిసి కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, సెక్రటరేట్ ముట్టడి చేస్తాం. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. కాబట్టి నమ్మినాం, మీరు మాటలకి మేము మమేకమై మీ వెనకాల ఉన్నాం. ఇన్ని రోజులు అందరం అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినాం, అందరికీ శ్రమ చేసినాం. మీ వల్ల చేత కాకపోతే ఇక మేమే దిగుతాం. రాజకీయాలకు కూడా దిగాలనుకుంటే సమస్య కాదు, మాకన్నా ఎక్కువ తెలియడం లేదు. కనీసం మీకు విద్యా విభాగంలో ఏమి ఉంటుందో తెలియదు, కనీసం ఏమేమి విభాగాలు ఉంటాయో తెలియదు. మీకు తెలియనప్పుడు సివిల్ సప్లై ఏముంటుందో, ఇరిగేషన్ ఏముంటుందో, కనీసం ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయో ఒక్క ఎమ్మెల్యేకి తెలియదు. 119 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే అన్న విద్యార్థుల గురించి మాట్లాడు. 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, మాట్లాడాలి. సొయ్యి తెచ్చుకోండి. మీరు మాట్లాడితే నెత్తిన కూసబెట్టుకుంటాం. మీరు కాకపోతే ఇక మేమే నిలబడాల్సి వస్తుంది. మా నిరుద్యోగుల తరపున డిమాండ్ చేస్తున్నాం.